వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిని హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురు మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో తెల్లవారుతుండగా విషాద సంఘటన చోటు చేసుకుంది. కుల్కచర్లకు చెందిన వేబూరి యాదయ్య, అతని భార్య అలివేలుకు మధ్య కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. వారిరువురి మధ్య గ్రామ కుటుంబ పెద్దలు పంచాయతీ చేశారు. ఈ క్రమంలో యాదయ్య భార్య పిల్లలను తీసుకెళ్లేందుకు అతని వదిన వచ్చింది. తెల్లవారితే భార్య పిల్లలను తీసుకెళ్తారని భావించిన యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న భార్య అలివేలు, చిన్న కుమార్తె శ్రావణి, వదిన హన్మమ్మను కత్తితో నరికి చంపేశాడు. తండ్రి దాడి నుంచి పెద్ద కుమార్తె తప్పించుకుంది. పెద్ద కుమార్తె తల, చేతికి కత్తి గాయాలయ్యాయి. ముగ్గురిని దారుణంగా కత్తితో నరికి చంపిన యాదయ్య అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురు మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నేను స్కూల్కి పోయినా, సాయంత్రం మా అమ్మ మా డాడీ గొడవ పడ్డారు. మా అమ్మ మా డాడీ చెప్పకుండా అయ్యలతో పోయింది. పోతే మా డాడీ నా తానికి వచ్చి అడిగిండు, నా తానికి వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. మళ్ళీ నేను మా డాడీ ఇద్దరం కలిసి పోయినాం. మా పెద్దమ్మని అడిగితే ఆడలేదని చెప్పింది. ఇంకో పిన్నిని అడిగితే ఆడలేదంటే ఇంటికి పోయినాం. వస్తుందేమని చూసినాం, రాలేదు. 7 గంటలకు అట్లా ఫోన్ చేసిండు అయ్యా. ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. నేనే ఉంటుడు రాండి అంటే పోయినాము. పోయినాక అయ్యా మంచిగా ఉండు అది ఇది అని చెప్పి ఇంటికి పంపించిండు. అయ్యా చెప్తే మంచిగా ఉండు అని చెప్పిండు. చెప్పినాక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మేము తిన్నాము. నాయన తినంటే తినని చెప్పిండు. మేము అందరం పండుకున్నాక మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. కల్వరా దాంతోనే కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. కొట్టిన తర్వాత నేను వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాయన మీరు ఇద్దరు ఉండి ఏం చేస్తారు అని చెప్పిండు. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది అని చెప్తే చెప్పి ఇక తర్వాత మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని కొడితే, మా చెల్లెల్ని బాణసాలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక నేను చిలుకు తీసి బయటకు ఉరికిన. మా నాయన ఇక నేను ప్రభాంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన వేసుకొని చనిపోయిండు. రోజు ఏం కొట్లాడకుండా ఎప్పుడన్నా కానీ ఆ రోజు సాయంత్రం ఎందుకేమో గొడవ పడ్డారు. మా పెద్దమ్మ మా అమ్మ ఫోన్ చేసి పిలిచింది. వాళ్ళు గొడవ పడ్డారు, మా నాన్న కొడతాడేమో అన్నట్టు మా పెద్దమ్మకు ఫోన్ చేసి మా అమ్మ పిలిచింది. ఇక అందరం కలిసి ఇంటికి వచ్చినాక మా డాడీ ట్రై చేసింది. ఇక ప్రభాంకుల హాస్పిటల్కి తోలుకుపోయిండు. ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. గర్ల్స్ హై స్కూల్లో 9th క్లాస్. చెల్లెలు 4th. అపర్ణ. జామున కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఊరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం. నలుగురు మరణాలతో కుల్కచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చూసినావా?